సో ఈరోజు ఒక పర్సన్ నుంచి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారనేది తెలుసుకుందాం. సో నార్మల్గా ఒక పర్సన్ నుంచి బ్లడ్ డొనేట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు 500 ml ఆఫ్ ఫ్లూయిడ్ అనేది తాగమని చెప్తాం. ఎందుకనంటే పేషెంట్ నుంచి అరౌండ్ 480 to 500 ml ఆఫ్ బ్లడ్ అనేది డొనేషన్కి తీసుకుంటారు. సో ఇదంతా కూడా పేషెంట్కి క్యాన్లో పెట్టి రిమూవ్ చేసేదంతా కూడా 5 to 10 minutes లోపు ఆ బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకున్న తర్వాత ఈ బ్లడ్ మొత్తాన్ని కూడా 8 hours లోపు దాన్ని ప్రాసెస్ చేసేయాలి. సో నార్మల్గా మనకు ఒక డ్రాప్ బ్లడ్ బయటకు వస్తేనే అది 3 to 5 minutes లోపు క్లాట్ అయిపోతుంది. సో అంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉండాలంటే దానిలో కొన్ని యాంటీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి వేస్తారు, అంటే యాంటీ కోఆగులెంట్స్. సో ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ని ఫ్లూయిడ్ స్టేట్లోనే ఉంచుతుంది క్లాట్ అవ్వకుండా ఉండేలాగా. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత ఈ 500 ml ఆఫ్ హోల్ బ్లడ్ని మనం ప్రాసెస్ చేయాలి. వితిన్ 8 hours ప్రాసెస్ చేయాలి. సో ఇందులో ఏంటి అంటే ఈ బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ అనే ఒక మెషిన్లో పెడతాం. ఈ సెంట్రిఫ్యూజ్ అంటే ఏం లేదండి, వాషింగ్ మెషిన్లో మనం బట్టలు స్పిన్ చేస్తాం కదా, సో బట్టలు రొటేట్ అవుతూ ఉంటాయి కదా వాష్ అయ్యేటప్పుడు. సో సేమ్ టెక్నిక్ సెంట్రిఫ్యూజ్లో కూడా అంతే. సో దీనిలో ఏంటి అంటే మనకి లైట్ స్పిన్, హెవీ స్పిన్ అని 2 types ఉన్నాయి. సో లైట్ స్పిన్ అంటే ఏం లేదు, 3000 times అనేది రొటేట్ అవుతూ ఉంటుంది ఆ సెంట్రిఫ్యూజ్. 3000 times లోపు రొటేట్ అయితే దాన్ని లైట్ స్పిన్ అని, 5000 times లోపు రొటేట్ అయితే దాన్ని హెవీ స్పిన్ అని అంటాం. సో ఫస్ట్ మనం తీసుకున్న హోల్ బ్లడ్ని వితిన్ 8 hours లోపు రూమ్ టెంపరేచర్లో అరౌండ్ 20 to 22 degrees సెంటీగ్రేడ్లో దాన్ని మనం లైట్ స్పిన్ చేసామనుకోండి. సో మనకి హెవీగా ఉన్న థింగ్స్ అన్నీ కూడా కిందకి సెటిల్ అయిపోతాయి అండ్ లైట్గా ఉన్నవన్నీ కూడా పైన సెటిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒక టంబ్లర్లో మనం బటర్ మిల్క్ చేసి దాన్ని కొంచెం పక్కన పెట్టామనుకోండి, సో కిందంతా కూడా పెరుగు ఎలా సెటిల్ అయిపోతుంది, పైన అంతా కూడా ఫ్లూయిడ్ ఎలా సెటిల్ అయిపోతుంది. సో సేమ్ అలానే మనం ఈ బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత లైట్ స్పిన్ చేసినాక కిందంతా కూడా ప్యాక్డ్ ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్ అంతా కూడా కింద సెటిల్ అయిపోతాయి. దానిపైన ప్లేట్లెట్స్, దాంతోపాటు ప్లాస్మా. సో ఈ పైన ప్లాస్మా అంతా కూడా సెపరేట్ అయిపోతుంది అండ్ ప్యాక్డ్ ఆర్బీసీస్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. సో ఇదంతా కూడా మన లైట్ స్పిన్ 22 degrees సెంటీగ్రేడ్ దగ్గర చేసినప్పుడు ఒక వితిన్ 5 to 10 minutes లోపు ఇదంతా సెపరేట్ అయిపోతుంది. సో ఈ సెపరేట్ అయిన ప్యాక్డ్ ఆర్బీసీస్ని మనం సెపరేట్ చేసిన తర్వాత దీన్ని మనం వాష్ అన్నా చేయాలి, లేకపోతే ఫ్రోజన్ అన్నా చేయాలి, లేకపోతే ప్యాక్డ్ ఆర్బీసీస్ కింద సెపరేట్ చేయాలి. ఎందుకనంటే మనకి ఆర్బీసీసీస్, డబ్ల్యూబీసీస్ కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే అలర్జిక్ రియాక్షన్స్ కానీ, బ్లడ్ పడకపోవడం వల్ల వచ్చే రియాక్షన్స్ కానీ, లేకపోతే ఎక్కువ బ్లడ్ ఎక్కించినప్పుడు వచ్చే రియాక్షన్స్ కూడా అన్నీ కూడా మనకి డబ్ల్యూబీసీ ద్వారానే వస్తాయి, అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఇమ్యూనిటీని ఎలా కాజ్ చేస్తుందో, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలా మనకి హెల్ప్ చేస్తుందో, సేమ్ వే ఇది బయటకు వచ్చిన తర్వాత అదే అలర్జిక్ రియాక్షన్ లాగా, అదే ఫారెన్ బాడీ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. సో అందుకే ఎప్పుడైతే మనం ఆర్బీసీస్ని సెపరేట్ చేసామో దాని మీద ఉన్న డబ్ల్యూబీసీస్ అంతా కూడా సలైన్ వాష్ చేస్తారు లేదా ఫ్రీజ్ చేస్తారు. సో ఇలా ఫ్రీజ్ చేయడం వల్ల ఏంటంటే యూజువల్గా ఫ్రోజన్ ఆర్బీసీస్ అన్నీ కూడా మనం 3 to 5 years వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్ ప్యాక్డ్ ఆర్బీసీస్ని దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఏంటి అంటే, దాని యొక్క లైఫ్ టైం ఏంటి అంటే 21 to 42 days. ఈ మధ్యలో మనం 1 to 6 degrees సెంటీగ్రేడ్ మధ్యలో మెయింటైన్ చేసుకోగలిగితే ఈ ప్యాక్డ్ ఆర్బీసీస్ని వితిన్ 42 daysలో మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాష్డ్ ఆర్బీసీస్ ఏవైతే సలైన్ వాష్ మనం చేసామో అవైతే వితిన్ 24 hours లోపు ఆ ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ మనం యూజ్ చేసుకోవాలి. సో ఇట్లా ఏదైతే లైట్ స్పిన్ చేసిన తర్వాత మనం ప్యాక్డ్ ఆర్బీసీస్ సెపరేట్ చేసేసామో అలాగే దానిపైన ఉన్న ప్లాస్మాని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం దాన్ని. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని రూమ్ టెంపరేచర్లోనే, అంటే అరౌండ్ 22 degrees సెంటీగ్రేడ్ దగ్గర దీన్ని హెవీ స్పిన్ చేస్తాం. ఒక 10 minutes హెవీ స్పిన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అంతా కూడా సెటిల్ అయిపోతాయి, ప్లాస్మా అంతా సెపరేట్ అయిపోతుంది. సో ఈ ప్లేట్లెట్స్ అన్నిటిని కూడా మనం తీసి సెపరేట్గా మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటాం. సో ఈ ఏదైతే ప్లేట్లెట్ పూర్ ప్లాస్మా ఉందో దీన్ని -20 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనం ఫ్రీజ్ చేస్తాం. సో ఇలా ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అసలు ఈ ప్లేట్లెట్ పూర్ ప్లాస్మా, అసలు ఈ ప్లాస్మాలో ఏమేమి ఉంటాయంటే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నార్మల్గా మన లివర్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైతే మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది లేదా లివర్ సరిగ్గా సింథసైజ్ చేయట్లేదు, లివర్లో ప్రొడక్షన్ జరగట్లేదు, ఎక్కువ బ్రేక్ డౌన్ అయిపోతుంది, ఎక్కువ యూటిలైజ్ అయిపోతుంది అని అంటే మనం అప్పుడు ఎక్స్టర్నల్గా సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ ప్లాస్మాని యూజ్ చేస్తాం. సో ఈ ప్లాస్మాను కూడా ఇంకా ఫిల్టర్ చేసి మనకు ఓన్లీ యాంటీకోయాగులెంట్సే కావాలి, ఓన్లీ క్లాటింగ్ ఫ్యాక్టర్సే కావాలి అని అంటే మనం దీన్ని ఏదైతే ఫ్రీజ్ చేసామో ఆ ఫ్రీజ్ చేసిన దాన్ని మనం 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర డీప్ ఫ్రీజ్ చేయాలి. దాన్ని థాయింగ్ అంటాం. సో ఈ డీప్ ఫ్రీజ్ చేసిన క్రయోప్రెసిపిటేట్ ఉందో అది అరౌండ్ 10 units ఉంటుంది ఒక ప్యాకెట్లో, ఒక 15 ml అరౌండ్ ఉంటుంది ఒక క్రయోప్రెసిపిటేట్. బట్ ఈ 15 ml ఆఫ్ వాల్యూమ్ అనేది పేషెంట్కి చాలా మేజర్ చేంజెస్ అనేది చేస్తుంది. సో ఇది 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర మనం దీన్ని యూటిలైజ్ చేస్తాం క్రయోప్రెసిపిటేట్ని.
సో ఈ ప్యాక్డ్ ఆర్బీసీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే లూకోసైట్ రెడ్యూస్డ్ అంటే డబ్ల్యూబీసీ తీసేసి మనం వాష్ చేసి యూజ్ చేసే ప్యాక్డ్ ఆర్బీసీ ఒక పర్సన్కి ఒక ప్యాకెట్లో అరౌండ్ 200 ml ఆఫ్ పిఆర్బీసీ ఉంటుంది. ఇంకా అరౌండ్ 50 ml ప్లాస్మాని యాడ్ చేస్తాం. సో ఓవరాల్గా 250 to 300 ml ఆఫ్ పిఆర్బీసీ వస్తుంది ఒక ప్యాకెట్లో. సో దీంట్లో ఒక ప్యాకెట్ని కనుక మనం ఒక పర్సన్కి ట్రాన్స్ఫ్యూజ్ చేసామనుకోండి, దాని ద్వారా 1 గ్రామ్ మాత్రమే పెరుగుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి 8 grams ఆఫ్ హెచ్బి ఉంది. సో ఇప్పుడు ఒక పర్సన్కి మనం 2 grams పెంచాలి, మన సర్జరీకి ఉంది, అవసరం ఉంది, లేదా సర్జరీలో బ్లీడ్ అవుతుంది అనుకుంటే మనం 2 grams పెంచాలంటే 2 packets ఆఫ్ పిఆర్బీసీని ఎక్కించాల్సి ఉంటుంది. సో దీని డోస్ ఎంత అంటే ప్యాక్డ్ ఆర్బీసీ 15 ml per kg. మనకి ఏదైనా కానీ డోస్ ప్రకారమే ఉంటుందని అనస్థీషియాలో కానీ క్రిటికల్ కేర్లో కానీ మ్యాక్సిమం డ్రగ్స్ మనం డోస్ ప్రకారమే ఇస్తాం. సో ఒక పిఆర్బీసీని ఎక్కించాలంటే మనం 15 ml per kg డోస్ కింద క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. అండ్ ఒక ప్యాకెట్ ఆఫ్ పిఆర్బీసీ అనేది అంటే ప్యాక్డ్ ఆర్బీసీస్ అనేవి మనకి 1 gram ఆఫ్ హిమోగ్లోబిన్ మాత్రమే తెచ్చుతుంది. సో నెక్స్ట్ ప్లేట్లెట్స్ మనకి సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అంటాం, ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అంటాం. ఒక సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ కనుక మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే పేషెంట్ 30 to 60,000 మాత్రమే ప్లేట్లెట్స్ పెరుగుతాయండి. అదే ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ తీసుకుంటే ఒక ప్యాకెట్ ఎక్కిస్తే మనకి 8 to 10,000 ప్లేట్లెట్స్ మాత్రమే పెరుగుతాయి. సో ఎవరికి ఇవ్వాలి ప్లేట్లెట్స్ అని అంటే, ఎప్పుడైతే మన బాడీలో ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ చాలామంది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక డెంగ్యూ ఫీవర్ తీసుకున్నాం అనుకోండి, ఒక పేషెంట్కి స్లోగా థ్రాంబోసైట్స్ ప్లేటెట్స్ అనేవి తగ్గిపోతూ వస్తుంటాయి. సో ఎప్పుడు ఎక్కించాలి అని అంటే పేషెంట్కి 20,000 నుండి బ్లీడింగ్ లేకపోయినా పర్లేదు, బట్ 20,000 లేదా 10,000 30,000 నుండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే ప్లేట్లెట్ యొక్క ఫంక్షన్ మనకి ప్రాబ్లం అయినప్పుడు, ప్లేట్లెట్ నెంబర్తో కాకుండా ప్లేట్లెట్ ఫంక్షన్ మనకి డిఫార్మిటీ ఉన్నప్పుడు సో మనం అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం. సో ఇప్పుడు ఒక పర్సన్కి 20,000 ఉంది, బ్లీడింగ్ గమ్స్ కానీ లేకపోతే యూరిన్లో కానీ మోషన్లో కానీ బ్లీడింగ్ అవుతుందంటే ఆ పేషెంట్కి ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. ఈ ప్లేట్లెట్స్ అనేవి ఎలా ఇస్తామంటే 5 ml per kg డోస్ కింద క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. సో సర్జరీస్ అయినా కానీ లేకపోతే ఏదైనా ప్రొసీజర్స్ ఉన్నా కానీ, లంబార్ పంక్చర్ కానీ లేకపోతే మనకి ఏదైనా సెంట్రల్ లైన్ వేయాలి పేషెంట్కి అలా అనుకున్న కానీ ఇండికేషన్స్లో మనం ప్లేట్లెట్స్ అనేవి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. సో ఈ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఎందుకు ట్రాన్స్ఫ్యూజ్ చేస్తామనంటే పేషెంట్కి ఏదైనా సర్జరీ ఉంది, పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు, అంటే ఇప్పుడు క్లోబిడాగ్రిల్, ఇకోస్ప్రిన్, టికాగ్రిల్ ఇట్లా చాలా డ్రగ్స్ వాడుతూ ఉంటారండి. బైపాస్ అయిన వాళ్ళు కానీ స్టెంటింగ్ అయిన వాళ్ళు కానీ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. ఎందుకనంటే మళ్ళీ క్లాట్ అవ్వకుండా ఉండాలి అని, హార్ట్కుండే రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా ఉండాలని చెప్పి బ్లడ్ థిన్నర్స్ అనేది పెడతారు. సో ఇలాంటి వాళ్ళు ఎమర్జెన్సీ సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మనం ఈ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మాని వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. సో ఈ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా యూజువల్గా ఏంటి అని అంటే అరౌండ్ -20°C దగ్గర దీన్ని ఫ్రీజ్ చేసి యూజ్ చేస్తారు. సో ఇలా ఫ్రీజ్ చేసిన దాన్ని మనం అరౌండ్ 10 to 15 ml per kg డోస్ కింద క్యాలిక్యులేట్ చేసి పర్సన్కి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. సో ఇందులో మెయిన్గా ఉండేవి ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్, బ్లీడ్ అవ్వకుండా ఉండేలాగా క్లాట్ చేసేలాగా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్రయోప్రెసిపిటేటర్. ఈ క్రయోప్రెసిపిటేటర్ ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మాని దాన్ని డీఫ్రీజ్ చేసి 4°C దగ్గర యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా ఇవ్వాలి అంటే పేషెంట్కి ఫర్ ఎవ్రీ 5 kgsకి 1 unit అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. సో యూజువల్గా ఒక ప్యాకెట్లో 15 ml అరౌండ్ ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే 10 units ఆఫ్ క్రయోప్రెసిపిటేట్ మాత్రమే ఉంటుంది. సో దీంట్లో కూడా ఉండేది క్లాటింగ్ ఫ్యాక్టర్సే, బట్ మోర్ కాన్సన్ట్రేటెడ్, అంటే దగ్గరగా ఎక్స్ట్రా ప్లాస్మా అనేది ఉండదు, ఓన్లీ కాన్సన్ట్రేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ బ్లడ్ ప్రోడక్ట్ రూమ్ టెంపరేచర్లోనే ఉంచేది, స్టోర్ అయి ఉండేది 1 year దాకా ఉండేది ఏంటి అంటే మనకి ప్లేట్లెట్స్ ఒక్కటే మనకి రూమ్ టెంపరేచర్లో అనేది స్టోర్ చేస్తాం. మిగతా అంతా కూడా -°C మనం వాటిని స్టోర్ చేస్తాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.